విత్ హిలేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది. అండ్ ఒక్కొక్క పంచ్కి అందరూ ఒక పాయింట్లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మనం ఆనందం కోసం. అలాంటిది ఒకళ్ళు నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్తో 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసోల్లో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్కి పర్టికులర్గా సినిమాలంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వుకోండి. నేనా నమ్ముతానండి. యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలు పెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూశాక. అతని జాతకంలో మరి ఎక్కడ నేను రాసి పెట్టున్నానో దాన్ని బట్టి అతన్ని అడగాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సినిమాలో ఎప్పుడు లైవ్ రియాక్షన్ ఉండదు. స్టేజ్ మీద అయితే లైవ్గా జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నా తెలుస్తూ ఉంటుంది. సో ఎప్పుడు ఫిల్మ్ చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చి చూడడం అండ్ జనాలు ఎస్పెషల్లీ హిట్ టాక్ వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని అక్కడ ఉండి లైవ్లో చూడడం చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ జాతకాలు మీరు నమ్ముతారా? లేదు, అంటే ఏం లేదు, వేణుస్వామి గారు ఆయనే సారీ చెప్పగలేదు నేను చెప్తే. లేదు, అంటే ఇది ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అంటే ఆ కథలోనే ఆ క్యారెక్టర్ ఉంది. అండ్ అసలు ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా ఏళ్ల క్రితం మోహన్ కృష్ణ గారు ఈ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇదే స్క్రిప్ట్ ఇదే క్యారెక్టర్ అనుకున్నాం, కానీ ఎవరిని ఉద్దేశించింది లక్కీగా ఒక్క లైను కోయిన్సైడ్ అయింది అంతే. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మీ డైరెక్టర్ గారు. సో ఆయన గురించి అంటే ఆయన మీకు ప్రతి సినిమాలో క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. సో ఏంటి మీ ఇద్దరి మధ్యన బాండింగ్ అంతలాగా? అదంతా నాకు తెలియదండి. కాకపోతే ఒకటి, ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే ఒక యాక్టర్కి డైరెక్టర్కి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అండ్ అది ఒక రెస్పెక్ట్తో కూడిన కమ్యూనికేషన్ అయితే ఇంకా ప్రోడక్ట్ బాగా వస్తుందని నాకు అనిపిస్తుంటుంది అనమాట. సో ఐ హ్యావ్ సచ్ ఫ్రీ యాక్సెస్ టు హిమ్. ఆయనతో ఏదైనా డిస్కస్ చేయొచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. అండ్ ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ హిమ్. అలాంటి కమ్యూనికేషన్ అందరితో ఉంటే, అందరు డైరెక్టర్స్ యాక్టర్స్ మధ్యలో ఉంటే బాగుంటుంది అన్న. సూపర్ సార్. అండ్ ఫైనల్గా దర్శి గారి గురించి, ఆయన కామెడీ మామూలుగా అంటే జాతరత్నాల తర్వాత మధ్యలో మళ్ళీ కోర్టు అనేది కానీ బలగం కానీ వచ్చాయి, మళ్ళీ ఆయన జోన్లోకి ఆయన వచ్చి కామెడీ చేయడం ఇది అంటే వెర్సటైల్ యాక్టర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడు కూడా దర్శి ఒక కామిక్ టైమింగ్ ఉన్న యాక్టర్, అంటే ఒక కామెడీకే పరిమితమైన యాక్టర్ కాదనిపిస్తుండేది. అండ్ బలగం కానీ కోర్ట్ కానీ చాలా మంచి సినిమాలు చేశారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే ఈ సినిమాతో మళ్ళీ కామెడీలో సక్సెస్ కొట్టడం అనేది రియలీ అతని కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ నెక్స్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు సార్? వెయిటింగ్. థ్యాంక్ యూ, నేను చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పలేండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా ఎందుకంటే మోహన్ కృష్ణ గారు అష్టాచమ్మ మీ తుమి తరహాలో వచ్చిన ఒక అద్భుతమైన కామెడీ చిత్రం. నాకు ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణిగా పూర్తి వేషం ఇచ్చారు. సో నిర్మాత శివలం కృష్ణప్రసాద్ గారికి, ఆ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, ప్రియదర్శికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా. ఈ 15-20 రోజులు హాయిగా ఫ్యామిలీస్ వెళ్ళి ప్రశాంతంగా చూడదగ్గ సినిమా. మన కుటుంబాలు, పక్క కుటుంబాలు కూడా ప్రతి ఒక్కరు చించేశారంట. పర్ఫార్మెన్స్ బాగుందండి. అందరి పాత్రలు అద్భుతంగా ఉన్నాయండి. జాతకాలు నమ్మచ్చా లేదండి? అది వ్యక్తిగతం, నేనైతే నమ్మను. లాస్ట్ కూడా జాతకం నమ్మదని చెప్పాడుగా. ఏ శాస్త్రం మనిషిని చంపమని చెప్పదు అని చెప్పారు లాస్ట్. అభిప్రాయం అలాంటిది ఏం లేదు. హాయ్ మంచి చక్కటి సినిమా. ఇది వ్యక్తిగతంగా జాతకాలు గురించి తప్పితే శాస్త్రంగా ఏం అవమానించింది ఏం లేదు. అద్భుతమైన సినిమా అని కుటుంబాలు వెళ్ళి చూడవచ్చు. రెడీయా బ్రో? ఎలా ఉంది సారంగపాణి జాతకం సినిమా? బాగుంది, చాలా బాగుంది. మన తడిసిపోయిన ప్యాంట్ వేసుకుంటూ కడుపులో ఉబ్బొద్దు. నాకు ఈ సినిమా చూస్తే అంత కడుపుపోయి నవ్వు. ఓకే, చాలా బాగుంది. ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఎంటర్టైనర్ రావడం? కామెడీగా అవును, చాలా బాగుంది. ప్రియదర్శినికి మంచి బ్లాక్ బస్టర్ పడింది కోర్టు సినిమా తర్వాత. మోహన్ కృష్ణ ఇంద్రగంటి కూడా మంచి బ్లాక్ బస్టర్ తీశారు. సింపుల్ స్టోరీ, చాలా బాగుంది. ఈ సమ్మర్కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఏంటి అంటే అంత బాగా నవ్వుకుంటున్నారు అంటే అంత రీజన్? అదంటే జాతకాలు పిచ్చున్న హీరోకి
ఒక మర్డర్ చేయాలని చెప్పి జాతకంలో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని కామెడీగా ఫన్నీగా బాగా తీశారు. వెన్నెల కిషోర్ వైవా హర్ష వీళ్ళిద్దరు చాలా బాగా కామెడీ ప్లే చేశారు. ఆ క్లైమాక్స్ అయితే పడి నవ్వుకుంటారు ఆడియన్స్ అంతా. మన తనిఖీల పర్ణి గారు కూడా మంచి రోల్ చేశారు. సో అంతా ఫన్నీగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది? ఈ సమ్మర్కి పిల్లలకి పెద్దలకి ఫ్రెండ్స్కి అందరికీ మంచి కామెడీ ఎంటర్టైనర్, చాలా బాగుంది. జాతకాలు నమ్మి జాతకాలు చెప్పేవాళ్ళు నమ్మి అటువంటి వాళ్ళు చెప్పే ప్రయత్నంలో వాళ్ళు చెప్పే విధానంలో మనం ప్రయాసపడి అటు చెప్పింటారా ఇది చేస్తే నాకు ఇది అయిద్దామని ఈ సిచ్యువేషన్ జరుగుతుంది చూసారు ప్రతి ఒక్క లైఫ్లో. ఆ ప్రయత్నంలో జరిగే ప్రయాసలే వాళ్ళు పడే కష్టాలే ఎంటర్టైన్మెంట్ లాగా చూపించాడు అనమాట. సేమ్ టైం జాతకాలు నమ్మండి కానీ అతిగా నమ్మొద్దని చెప్పేసి అనుకోవాలి ఖచ్చితంగా. ఈ సినిమా చూసిన తర్వాత జాతిరత్నాల తర్వాత ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అవును, కోర్టు సినిమా చూసిన తర్వాత చాలా సీరియస్ పాత్రలు ప్రియదర్శన్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, ఎలా చేయగలుగుతాడు, మళ్ళీ ఇదే రేంజ్లో ఉండాలి కదా అని మనం అనుకుంటాం కదా. సో కొంచెం జోనర్ మార్చినా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కోర్టు తర్వాత ఇంకా మనోడు తక్కువ కాదు ఇంకా ఎక్కువనే అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మంచి సక్సెస్ దొరికిన తర్వాత ఇక అదే మూసలో వెళ్ళిపోతూ ఉంటారు, సీరియస్గానే వెళ్ళాలి, ఒక హైప్ తెచ్చుకోవాలి. అంటే కోర్టు సినిమా పడ్డది అంటే ఆ తర్వాత ఒక చిరంజీవి గారికి ఠాగూర్ ఎలా పడుతుంది ఆ రేంజ్లోనే ఇంకో సినిమా తీయాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జాతకాలు నమ్మి జాతకాలు చెప్పేవాళ్ళు జాతకాలు నమ్మి మోసపోయే వాళ్ళ ప్రయాసలే ఇలా ఎంటర్టైన్మెంట్గా చూశారు. ఎక్కడ కూడా కోర్టు సినిమా తర్వాత మనోడికి ఈ సినిమా పడ్డది కదా పాత్ర తగ్గింది కదా అనే ఫీలింగ్ ఎక్కడ కలగదు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. సో దీంట్లో ప్రియదర్శితో పాటు వెన్నెల కిషోర్ అండ్ మన వైవా హర్ష వీళ్ళ ముగ్గురు పాత్రలు చూసరికి ఏంటంటే మన జాతిరత్నాలు గుర్తు వచ్చేస్తాయి, డైరెక్టర్ గుర్తు వచ్చేస్తాడు. అంత ఎంటర్టైన్మెంట్ ఉందన్నమాట. బూతులు లేవు, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేవు. హ్యాపీగా మంచిగా కూర్చొని ఫ్యామిలీతో సహా కూర్చొని చూసే ప్రయత్నం. ఎందుకంటే ఫ్యామిలీ ఇద్దరు హీరోయిన్ తల్లిదండ్రుల పాత్రలు కూడా టోటల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాయి. సాంగ్స్ మనకు గుర్తుండిపోయే విధంగా లేకున్నా కానీ సినిమాలు చూస్తున్న చెప్పి హ్యాపీనెస్ ఇస్తాయి, ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఆల్రెడీ సినిమాలో బయట చూసేసాము, యూట్యూబ్లో చూసాము, మంచి ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్. కాబట్టి ఆ సాంగ్స్ వల్ల కూడా ఇది తగ్గింది అది తగ్గింది అని ఏమనిపించేస్తుంది. సాంగ్స్ బాగున్నాయి, సిచ్యువేషన్ సాంగ్స్, అలాగే కామెడీ ఫుల్ కామెడీ అనిపించేస్తుంది. ప్రతి పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. ఒక తనికెళ్ళ భరణి గారి పాత్రని నేను ముందుగా ఊహించేసుకున్నాను అనమాట. ఆయన ఇంట్రడక్షన్ చూపించగానే ఏమనిపిస్తుంది అంటే ఆమె సినిమాలో టైప్లో మనోడిని అంటే బాగా వల్గారిటీగా చూపిస్తాడేమో, అమ్మాయిలను మోసం చేసే విధానం చూపిస్తాడేమో, క్రిమినల్గా చూపిస్తాడేమో అనుకున్నాము. ఆయన క్రిమినల్ అని పరిచయం చేస్తారు కానీ మోసగాడని పరిచయం చేస్తారు కానీ టోటల్గా సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆయన పాత్రని ఒక్కొక్క సన్నివేశం చూపించుకుంటూ పోయేసరికి టోటల్గా ఎంటర్టైన్మెంట్ పంతాలోనే పోతుంది. సో తనికెళ్ళ భరణి గారి పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడ మనని అంటే ప్రేక్షకుల్ని మోసం చేశారు, ఇలా ఈ పాత్రని ట్రైలర్లో చూపించేసి థియేటర్కి వెళ్ళేసరికి వీళ్ళని మోసం చేశారని ఎక్కడ అనిపించేది అనమాట. టోటల్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళ ముగ్గురు పాత్రలు అయితే ఇంకా త్రిమూర్తులు అంటారుగా, జాతిరత్నాలు అంటారుగా, అటువంటి కామెడీ అనమాట. టోటల్ కామెడీ, నో వైలెన్స్ భయ, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. హ్యాపీగా చల్లగా వచ్చేసి చూసుకోవచ్చు. కానీ ఒక్కటి చెప్తున్నాను, జాతకాలు నమ్మండి, అతిగా నమ్మొద్దు. జాతకాలు చెప్పండి, అతిగా మోసం చేసే విధంగా చెప్పొద్దు. జాతకాలు చెప్పే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మంచి మెసేజ్ ఉంది. హ్యాపీగా జాతకాలు నమ్మండి, కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అవుతే చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. కానీ అతిగా జాతకాలు నమ్మి ముందే ఏదో చేసేద్దాం, అరే ఆ జరగంకి ఇది చేసేద్దాం అని తొందరపడ్డారనుకో జీవితాలు నాశనం అవుతాయి. సో ఆ మెసేజ్ ఉన్నది కాబట్టి హ్యాపీగా థియేటర్కి వచ్చేసి కూర్చొని చూడండి. సారంగపాణి జాతకం ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, హ్యాపీగా చూడొచ్చు విత్ ఫ్యామిలీతో సహా. ఖచ్చితంగా 3+ ఇవ్వచ్చు, చాలా బాగుంది మూవీ. 3+ ఇస్తా ఖచ్చితంగా, చాలా బాగా అనిపించింది. టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ.